మిత్రులారా, ఈ వీడియోలో మాట్లాడేది ఒక రాజకీయ పార్టీ మీద అభియోగం కోసమో ఇంకెవరినో బదనాం చేయడం కోసమో కాదు. హింస భారతదేశ ప్రజల యొక్క ఆత్మ లేదా మెజారిటీ ప్రజల యొక్క ఆత్మగా చిత్రీకరించే ప్రయత్నం, మలిచేటువంటి ప్రయత్నం కనీవిని ఎరగని రీతిలో జరుగుతూ ఉన్నది. ప్రజలు మాత్రమే కాదు, వ్యవస్థలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఉన్నటువంటి దేశాల్లో, బాగా బదనామైనటువంటి పోలీస్ వ్యవస్థ ఉన్నటువంటి దేశాల్లో భారతదేశం కూడా ముందే ఉన్నది. మనందరం జై భీమ్ సినిమా చూసినాం, తర్వాత ఎప్పుడో అంకురం సినిమా చూసినాం, చాలా సినిమాలు చూసినాం. ఎన్కౌంటర్లు ఎట్లా జరుగుతాయి, హింసలు ఎట్లా జరుగుతాయి, ప్రతీకార హింసలు ఎట్లా జరుగుతాయి, ఇవన్నీ చూసినాం. సరే, ఆపరేషన్ కగార్ పేరు మీద మనుషుల్ని చంపడం, ఇవన్నీ విషయాలు సరే, అదే నక్సలైట్ పేరు మీద కాబట్టి నక్సలైట్ చంపొచ్చు అనేటువంటి ఒక ఆమోద ముద్రని చాలా కాలంగా ఒక ప్రయత్నం చేసి సాధించిన పాలకులు అనుకుంటే, ఇవాళ ఆపరేషన్ కగార్ విజయవంతమైందని వాళ్ళు ప్రకటించుకున్నారు. ఇవాళ నక్సలైట్ రహిత భారతంగా ఇవాళ దేశం ప్రకటించబడ్డది. దురదృష్టం ఏంటంటే, హింస జరిగేటువంటి ప్రధానమైనటువంటి అంశాల లోపల నక్సలైట్ ఉండడం కూడా ఒక కారణం అని చెప్పినటువంటి దేశం లోపల, మరి వాళ్ళ నక్సలైట్లు లేరు, మావోయిస్ట్ ఫ్రీ అనేటువంటి దేశం లోపల ఒక కనీవిని ఎరగనటువంటి హింస కొనసాగుతూ ఉన్నది. మీరు బాగా గమనించుంటే, మొన్న ఎన్నికల లోపల, సరే ఎన్నికల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరు జరిగినటువంటి ఓట్ల తొలగింపు, ఇవన్నీ అంశాలు, వాటి ద్వారా ప్రభావితమైన రిజల్ట్స్, మొన్న బెంగాల్ కావచ్చు, అంతకుముందు బీహార్ అని చెప్పి ఒక అభియోగం ఉన్నది. అది యథార్థమా కాదా, ప్రజలు ఏమైనా చర్చించుకోండి. అందుకోసం బదనాం అనే మాట ఎవరు చేయదలుచుకోరు కాబట్టి చెప్తామన్నా. ఈరోజు మీరందరూ సోషల్ మీడియా గమనించినట్టయితే మొత్తం భారతదేశాన్ని అంతా నిన్నటి నుంచి ఊపేస్తూ ఉంది ఒక సంఘటన. అది ఊహకందనటువంటి రీతిలో కూడా కొనసాగుతూ ఉన్నది. దాని యొక్క విజువల్ ఒక్క క్షణం మీకు చూపెట్టిన తర్వాత నేను మాట్లాడతా. ఇది बिहार के आरा में कथित एनकाउंटर में जान गंवाने वाले भरत भूषण तिवारी ने कुछ महीने पहले एक वीडियो पोस्ट कर अपनी आखिरी इच्छा के बारे में बताया था। पहली इच्छा ये कि मौत के बाद उनका शरीर दान कर दिया जाए और दूसरी इच्छा ये कि उनके मोबाइल में जानकारियां हैं। మీరు ఇంతమందిగా ఒక ఎన్కౌంటర్ పేరు పెడతా ఉన్నారు. దానికి సరే, అది వేరే సంగతి. ఎందుకంటే ఈ దేశంలో ఎట్లా చంపినా కూడా ఎన్కౌంటర్ పేరు పెట్టవచ్చు. చివరకు నిరాయుధంగా ఉన్నటువంటి మనిషి కెమెరా నడుస్తూ ఉంటే లైవ్లో కూడా పోలీసులు చంపిన తర్వాత కూడా దాన్ని ఎన్కౌంటర్ చెప్పే సాహసం ఈ దేశంలో పోలీసులకు పాలకులు ఇచ్చారు కాబట్టి ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. బీహార్లో భోజ్పూర్ అనేటువంటి ప్రాంతం లోపల భరత్ భూషణ్ తివారీ అనేటువంటి విద్యాధికుడు అనేటువంటి యువకుడు, ఆ ప్రాంతంలో అధికారులు, కాంట్రాక్టర్లు, రకరకాల వ్యక్తులు చేసేటువంటి దోపిడీ లేదా అధికారంలో ఉన్నందుకు పనులు లేకపోవడం అంశాల లోపల వారి దగ్గరికి వెళ్ళి వీళ్ళకు అన్యాయం చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేసి చాలామందికి చాలా సందర్భాలు సమస్యలు పరిష్కరించడంతో ఆ ఏరియాలో ఒక పాపులర్ యూత్ లీడర్గా, అంటే జనం గుర్తించదగ్గటువంటి నాయకుడిగా ఎదుగుతున్నటువంటి తరుణం లోపల ఒక్కో సందర్భంలో వాళ్ళు వినకపోయినట్లయితే, సినిమాల ప్రభావం కూడా ఉంది కదా, అందుకోసమని వినకపోయినట్లయితే అవసరమైతే వాళ్ళని బెదిరించడం కానీ ఇంకేదో చేసి ఒక సందర్భంలో వీళ్ళు ఇట్లా వినడం లేదని చెప్పేసి ఆయుధాన్ని తాను, ఎందుకంటే బీహార్లో విచ్చలవిడిగా ఆయుధాలు దొరుకుతాయి కాబట్టి ఆయుధాలు పట్టుకోపోవడం అనేది బీహార్లో చాలా సాధారణమైంది. అసలు ఆయుధమైనటువంటి ముఠాలు ఇవాళ మావోయిస్టుల పేరు చెప్తారు కానీ దేశంలో మొత్తం మావోయిస్టుల దగ్గర ఉన్న తుపాకుల కంటే బీహార్లో ఒకనాడు గ్రామాల్లో ఉన్నటువంటి భూస్వాములు, అగ్రవర్ణ దాడులు చేసినటువంటి వాళ్ళ దగ్గర విస్తృతంగా పెద్ద పెద్ద గ్యాంగులే ఉండేది, మీ అందరికీ తెలుసు. కాబట్టి సహజమైన ప్రభావం అది ఉందో ఏమో మనకు తెలియదు కానీ ఒక ప్రైవేట్ వెపన్ చిన్నది తీసుకొని ఆ పిల్లవాడు అడప మీరు పని మర్యాద చేయకపోతే మాత్రం అవసరమైతే నేను ఈ తుపాకీతో కాల్చవలసి వస్తుందని చెప్పేసి బెదిరించాడని చెప్పేసి కూడా కొన్ని సంఘటనలు ఉన్నాయి. దాంట్లోంచి ఆ అవినీతి పాల్పడినటువంటి వాళ్ళు, బెదిరింపు గురైనటువంటి వాళ్ళు చెప్పిండు పోయి పోలీస్కి, ఇట్లా మమ్మల్ని బెదిరించిండు, ఇట్లా చేయమని బెదిరిస్తున్నాడు అని. పోలీసులు దాని సమయం ఎంక్వైరీ చేసేసి ఇమీడియట్గా ఒకసారి సరెండర్ చేసిన తర్వాత ఆ పిల్లవాడిని నేను ఎందుకు చేస్తున్నా అని చెప్పేసి, మీరు బహుశా ఎంతమంది వీడియో చూసిండ్రు, దాంట్లో ఎందుకు చేస్తున్న అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. तीसरे स्थान पर पब्लिक को, उसमें भी जो
ఆ పిల్లవాడు ఒక असहाय है, मजबूर है। నేను సహాయం చేస్తున్నప్పుడు ఈ పరిస్థితిలో लेकिन सबसे ఎక్కడన్నా ज्यादा చనిపోతే चर्चा కూడా मोबाइल నాకు फोन को ఏం लेकर చేయాలని की बात చెప్పేసి के కూడా बारे में పిల్లవాడు हो रही है। చెప్తున్నాడు. भरत वीडियो में साफ कहकर सिर्फ उनकी व्यक्तिगत किया गया जहां इलाज के दौरान उनकी मौत हो गई। पुलिस ने बताया था कि भरत भूषण मानसिक तौर पर अस्वस्थ, लेकिन परिवार ने फर्जी एनकाउंटर का आरोप लगाया। परिजनों का कहना है कि भरत ने सरेंडर कर दिया था, इसके बावजूद पुलिस ने उसे गोली मार दी। यही आरोप पूरे विवाद का केंद्र बना। घटना का वीडियो सोशल मीडिया पर वायरल होता है। ఎంత దుర్మార్గం ఉంటుందంటే ఒక చదువుకున్నటువంటి యువకుడు ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే ఆయన మానసికమైన స్థితి బాగలేదనే అనుమానం కూడా ఉందని చెప్పేసి పోలీసులు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. పిస్టల్ ఇస్తున్నటువంటి విజువల్స్ కూడా ఇదే ఇప్పుడు నేను చూపెట్టినటువంటి దాంట్లో ఉన్నవి చాలా స్పష్టంగా. పిస్టల్ ఆ పిల్లవాడు ముందుకు వేసి సెల్లో కూడా రికార్డు చేస్తున్నాడు, తను ఏమేమి చేస్తున్నాడు కూడా సెల్లు రికార్డ్ అవుతామనే ఉంది. ఆయుధం తుపాకీ తీసి ముందలేసిండు, పోలీసులు ముందుకు వస్తున్నారు. ఆ సందర్భంలో కూడా ఆ పిల్లవాడు అట్నే ఉన్నాడు. అక్కడితోటి రికార్డింగ్ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే పోలీసులు ముందుకు వచ్చేసి ఫైరింగ్ మొదలుపెట్టి పిల్లవాడు కింద పడిపోయాడు. ఇప్పుడు పాట్నా హాస్పిటల్ తీసుకొని పోయారు, చనిపోయిందని డిక్లేర్ చేశారు. మొత్తం వేలాది మంది ప్రజలు ఈ సంఘటన తెలిసిన తర్వాత ఆయన అంత్యక్రియలో పాల్గొన్నారు. మొత్తం బీహార్ అంతా అట్టుడికిపోతున్నది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఆ మధ్యకాలంలో మొన్నేదో ఆర్ఎస్ఎస్ కార్యాలయం లోపల దాడి జరిగితే ఎన్కౌంటర్ చేసినామనేది వార్త చూసిన. అది నిజమా కాదా నేను వెరిఫై కూడా చేయలేదు. ఎందుకంటే చాలా ఏమంటారు దాన్ని సెల్ఫ్ అఫర్మేషన్ తోటి అబ్సల్యూట్ నిజమే చెప్పదలుచుకుని ఏదో మాట వరుసకి చెప్పడం కోసం కాదు, కానీ ఎన్కౌంటర్ అనేటువంటి విషయం వినడానికి కూడా ఇక ఎంత అంటే మనం ఎట్లాంటి పరిస్థితికి వచ్చేసినామంటే ఇలా చెప్పేది ఏముంటుంది, చూడడానికి ఏముంటుంది ఒక వాతావరణం ఇవాళ భారతదేశంలో క్రియేట్ అయింది. ప్రజలు కూడా అట్లా క్యాజువల్ అలవాటు అయిపోయారేమో మనకు తెలియదు. అందుకోసమే ఇవాళ ఈ వాతావరణం అంటే ఎన్కౌంటర్ ఒక ఆర్ఎస్ఎస్ కార్యాలయం దగ్గర పోయిండాలంటే మరి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా ఉత్తర భారతదేశంలో కూడా అయితే మీరు చాలా త్రిపుర కానీ చాలా ప్రాంతాల్లో కూడా వాళ్ళ సిపిఎంల బెంగాల్లో కూడా వాళ్ళ సిపిఎంల ఆఫీసులే తలగబెట్టేసేసిండ్రు, మనుషులు తలగబెట్టేటువంటి ప్రయత్నం చేసినారు, లెనిన్ విగ్రహం కూల్చిపడేసిండ్రు. ఇట్లా వాళ్ళు చేస్తున్న ప్రకారం అయితే పోలీసులు రియాక్ట్ కాదలుచుకుంటే ఒక్క క్షణం కూడా అక్కడ ఎంతమంది కార్యకర్తలు దాంట్లో పాల్గొన్న వాళ్ళు చచ్చిపోవాలి. ఎక్కడ కూడా ఏం జరగలేదు. బ్రహ్మాండంగా పోలీసులు చూస్తుండగా మీడియా చూస్తుండగా ఈ విధ్వంసం అంతా కొనసాగింది. మరి ఇవాళ నేనేమంటున్నంటే ఇంత హింస కొనసాగించేటువంటి స్థితి చివరికి ఏడికి తీసుకొని పోతుంది. మీరే ఈ స్థితి లోపల మీరు ఈ హింసకు పాల్పడితే మీరు పరిపాలిస్తున్న రాష్ట్రం లోపల మీరు మీ పాలనలో ఉన్నటువంటి పోలీసులు ఎంత హింసకు పోవాలి. వాడు బుల్డోజర్ తీసుకొని వచ్చి ఎవరి మీద పడితే వారి మీద ఏ విధంగా ఏం జరిగిందో ఏమిటో తెలియకుండా ఏదో చేస్తుంది. మొన్న ఉత్తరప్రదేశ్లో కూడా పిల్లవాడు వాడు ఏదో కిరాతకం చేసిండని చెప్పేసి వాడు ఇమీడియట్గా ఎన్కౌంటర్ చేస్తాడు. అసలు ఏం జరిగింది, ఏమైంది, ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ ఇవన్నీ ఉంటాయి కదా ముచ్చట్లు. ఇది ఏది కాకముందుకే ఒక మనిషిని స్వయాన తామే డిసైడ్ చేసి చంపేది లేదా ఒక ఇల్లుని తీసుకుపోయి ఇమీడియట్ బుల్డోజర్ పెట్టి 5 నిమిషాలు కూల్చేది ఉందో మనకు చాలా సందర్భాలు తెలియాలి. 10 ఏళ్ళు 14 ఏళ్ళ తర్వాత కూడా రియాలిటీ వైజ్ ఏదో వకీల యొక్క తెలివిని బట్టి అమాయకులను తేలడం కాదు, స్పష్టంగా పరిశోధన చేసిన తర్వాత అయ్యో అన్యాయంగానే పొరపాటుగానే ఇతన్ని మనము ఇన్నేళ్ళు జైల్లో పెట్టినాం కదా అని చెప్పేసి కోర్టులో ఉన్నటువంటి జడ్జిలు నాలుక కరుచుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మరి అట్లాంటిది మనము ఈ క్షణమే తక్షణ న్యాయం అని చెప్పేసి మనుషుల్ని చంపుతామంటే మరి రాజ్యాంగం ఎందుకు, మానవ హక్కులు ఎందుకు, ఎన్కౌంటర్ అంటే 80% ఎన్కౌంటర్ జరిగిందో అని చెప్పి ప్రూవ్ చేసేటువంటి పరిస్థితి కావాలి అని చెప్పేటువంటి స్థితి నుంచి ఎన్కౌంటర్ చేస్తాము, ఎన్కౌంటర్ చేసి చూపెడతాము, గ్యారంటీగా పలానాన్ని ఎన్కౌంటర్ చేస్తామని చెప్పి స్పష్టంగా ప్రకటించే పరిస్థితి పోలీసులకు పాలకులకి వస్తే ఇది సోషల్ మీడియా లోపల పొగిడేటువంటి వాళ్ళు, గంతులేసేటువంటి వాళ్ళు, అక్కడెక్కడో ఆ మావోయిస్ట్ పార్టీ దండకార్యాలు అయినప్పుడు ఎన్కౌంటర్ 10-14 మందిని చంపిన తర్వాత బ్రహ్మాండంగా డ్యాన్సులు చేస్తూ ఉంటే వీడియో తీసి సాక్షాత్ దేశ హోంమంత్రిని సంతోషపడేటువంటి పరిస్థితి వస్తే అసలు మాకు ఏ విధమైనటువంటి అంటే నిజంగా మాట్లాడుకోవాలంటే చాలా సందర్భాల్లో పుట్ట ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి. ఆయుధాన్ని ఏ విధమైనటువంటి నియంత్రణ లేకుండా వదిలిపెడితే ఎంత హింస జరుగుతుంది అనడానికి నక్సలైట్ కూడా తీవ్రమైన విమర్శ ఎదుర్కొన్నారు. మాలాంటి వాళ్ళు మానవ హక్కుల సంఘంలో పనిచేసినప్పుడు బాలగోపాల్ గారు కానీ మాలాంటి వాళ్ళం కానీ అధీకృత హింస అనేది మీరు ఆయుధాలని విచ్చలవిడిగా
వినియోగించడం వల్ల జరిగింది. దానివల్ల సామాన్య ప్రజలకు అనేక కష్టాలు కూడా కలిగినాయని చెప్పేసి మావోయిస్టుల గురించి విమర్శ ఉన్నది. ఇదే విషయాన్ని నేను ఇక్కడ కూడా ఇంకో దిక్కు ట్రాన్స్ఫర్ ఏం చేస్తున్నానంటే, నక్సలైట్ని అణిచివేసే పేరు మీద, ఎన్కౌంటర్ పేరు మీద అనేకమైన పాత కక్షలతో ఉన్నటువంటి సందర్భంలో కూడా కొంతమందిని ఎన్కౌంటర్ పేరు మీద పోలీసులు చంపింది కూడా మనం చూస్తున్నాం. అదే కాకుండా ఏంటంటే ఏ కారణం లేకుండా ఇవాళ ఇద్దరు ముగ్గురు ఎన్కౌంటర్ చేయాలి, వాళ్ళ ఒక దగ్గర చేసింది కాబట్టి మనం చేయాలనుకుంటే ఎవరు దొరకకపోతే పసుల కాపర్లను, సాధారణమైన ఆదివాసులను, రైతులను రాత్రిపూటర్ల కరెంటు పెడతానికి ఆ రోజులలో మీ అందరికీ తెలుసు, చీకట్లో మోటార్ వేస్తానికి పోయినటువంటి వాళ్ళని ఎవరైతుందో వాళ్ళని కూడా చంపినటువంటి ఇన్సిడెంట్స్ వందల సార్లు ప్రూవ్ అయినాయి. నేనేమంటున్నా, సరే ఏ రాష్ట్రాల్లో అయితే ఈ పద్ధతి కాదు, మనం ఇట్లా చేయడం ద్వారా ప్రజల్లో బదనాం అవుతామని చెప్పి ప్రజల చైతన్యాన్ని బట్టి మార్చుకున్న ప్రభుత్వాలు ఉంటే ఇట్లాంటి జరగకుండా ఆగిపోయినాయి. యథేచ్ఛగా మీరు చేయొచ్చు అని చెప్తే వాళ్ళ ఉత్తర భారతం లోపల కానీ, మొన్నటిదాకా ఛత్తీస్గఢ్లో కానీ, బీహార్లో కానీ, లేకపోతే జార్ఖండ్లో కానీ బీభత్సంగా చంపుతూనే పోతాం. ఎక్కడ కూడా ఏమి భయం భక్తి ఏం లేదు. ఇక బుల్డోజర్ తోటి కూలగొట్టడం అయితే మీరు సోషల్ మీడియాలో చూసినట్టయితే ఒక 500 బుల్డోజర్లు ఇప్పుడే యూపీ నుంచి బయలుదేరినాయి అని చెప్పి రోజు వీడియోస్ వైరల్, ఒక వాట్సాప్ యూనివర్సిటీ కంటిన్యూస్ చేస్తూ పోతూ ఉంటుంది. నేనేమంటున్నా, ఇవన్నీ జరిగినాయి, అయిపోయింది. ఒక దిక్కు అసలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్కి ఉన్నటువంటి లీగాలిటీ ఎంత ఉన్నదని చెప్పేసి 100 ఏళ్ళ దాని పరిణామక్రమం తర్వాత, ఈ వైభవం తర్వాత ఆ ప్రియాంక ఖార్గే స్ట్రైట్గా ప్రశ్నిస్తున్నాడు. అసలు నీకు రిజిస్ట్రేషన్ ఏమున్నదని చెప్తే వారు మోహన్ భాగవత్ గారు ఏదో తల్లడం మలడం అయిపోయేదో ఆయన పాపం జవాబు చెప్పుకోవడం లోపల సరైనటువంటి స్థితిలో లేనటువంటి స్థితిలో కూడా మనందరం గమనిస్తున్నాం. నిజంగా మాట్లాడుకోవాలంటే దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చ ఒక దిక్కు జరుగుతూ ఉంటే ఈ సందర్భం లోపల ఇప్పుడు బీహార్లో జరిగినటువంటి సంఘటన ఏదైతుందో నిజంగా కూడా ఏమిటంటే, ఒకవేళ హింస తమ పరిభాషగా మార్చుకుంటే అట్లాంటి రాజకీయ పార్టీ కనుసన్నల్లో ఉన్నటువంటి పోలీసులు ఏం చేయడానికైనా కూడా ఏ విధమైన భయం కానీ జంకు కానీ ఉంటుందనడానికి తాజా ఉదాహరణ ఇవాళ మనకు 100% భోజ్పూర్లో జరిగినటువంటి భరత్ భూషణ్ తివారీ ఎన్కౌంటర్ ద్వారా స్పష్టమవుతుంది. చివరకు మానసికమైన స్థితి బాగులేదని, లేకపోతే ప్రజల్ని పీడిస్తున్నారు, ఇంకేమేమో చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వేలాది మంది ప్రజలు వాళ్ళ కుటుంబంతో సహా తన కొడుకు ఎంత గొప్పడో ఆమె చెప్తా ఉంది. తివారీ ఎంత అంటే గొప్ప మానవుడో కూడా అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. 50,000 మంది 60,000 మంది ప్రజలు వచ్చినారంటే అది అంటే నేనేమంటున్నా, ఒక మంచితనాన్ని అవకాశం ఉంటే పాల్గొనేటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటే ఎన్ని వేల మంది పాల్గొంటారంటానికి మనం అనేక మంది యోధులు చనిపోయినప్పుడు చూస్తున్నాం. నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. సరే, ముగ్గురిని ఏదో సస్పెండ్ చేసినట్టు, ఆ సస్పెండ్ చేసిన కారణం కూడా వీళ్ళు అనవసరంగా దుర్మార్గంగా చంపిన కంటే కూడా ఇంకా ఇతర టెక్నికల్ కారణాలతో అని చెప్పేసి కూడా వినున్నా. మొత్తం ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఏదో తాను జవాబు చెప్పుకునే ప్రయత్నంలో కూడా నిజాయితీగా చెప్పుకోకుండా బట్టగాల్చి మీద వేసే పద్ధతిలో కూడా చెప్తా పోతామన్నాడు. నేనేమంటున్నట్టే, ఈ దేశ ప్రధాని ఇప్పుడు మీరు నీటి విద్యార్థులకు ధర్మేంద్ర ప్రధాన్ ఆన్సర్ చెప్తాడా, మిమ్మల్ని రాజీనామా మీరు ఆన్సర్ చెప్తారా తర్వాత, కానీ బీహార్లో జరిగిన సంఘటనకు దేశవ్యాప్తంగా ఇవాళ ప్రజలు అందరి దగ్గరికి ఈ న్యూస్ రీచ్ అయిపోయింది. ఎందుకంటే మీరు మీ మీడియాని మీరు కంట్రోల్ చేయవచ్చును కానీ సోషల్ మీడియాని కంట్రోల్ చేయలేరు కదా. ఇప్పటికే లక్షల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నారు. ఒక యువకుడిని ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాడిని, ఆర్తి దేశభక్తి ఉన్నటువంటి వాడు, అట్లాంటి మనిషిని మీరు ఇట్లా చంపడం మొదలు పెడితే భవిష్యత్తులో యూత్ పరిస్థితి ఏమిటి? కాక్రోచులు బయలుదేరితే కాక్రోచ్ని ఎట్లా నలిచేస్తామని చెప్పేసి మీరు కాక్రోచ్లో తీసుకొచ్చేసి కాలు కింద నలిపి చూపెట్టారు కదా. అట్లా మనుషుల్ని నలపడం సాధ్యం కాదు. ఎందుకంటే ఈ దేశ ప్రజలకు ఓటు హక్కు ఉన్నది. ఈ దేశ ప్రజలు పోరాడి కొట్లాడి అంబేద్కర్ లాంటి మహానీయుడి పుణ్యం అని ఒక మంచి రాజ్యాంగం తెచ్చుకున్నారు. అది తెచ్చుకున్నారు కాబట్టే మొదటి దినాల లోపల అంతో ఎంతో ప్రజాస్వామికంగా ఈ దేశం ఉన్నందుకు ప్రపంచవ్యాప్తంగా గొప్ప ప్రజాస్వామిక దేశంగా భారతదేశానికి పేరు వచ్చింది. ఆ పేరు నుంచి ఇవాళ ప్రపంచమంతా కూడా భారతదేశం లోపల ఏమో జరిగిపోతూ ఉంది, హింసకు అద్దు లేకుండా పోతా ఉంది. ఇది ఎటు దారి తీస్తుందని చెప్పేసి ఓపెన్గా మెజారిటీ ప్రజలైనటువంటి ఇక్కడ ఈ దేశ ప్రజలైనటువంటి హిందువులు ఎక్కడున్నా కూడా విరుచుకుపడి దాడులు చేసిన వాతావరణం ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఒక పెద్ద ఉపద్రవం ఇవాళ ఈ దేశాన్ని వెంటాడబోతున్నది. నేను ఆర్ఎస్ఎస్ సమస్యను, మావోయిస్ట్ పార్టీ సమస్యను, అర్బన్ నక్సలైట్ సమస్యను, కాంగ్రెస్ సమస్యను, కాంగ్రెస్ వాళ్ళు రాస్తారు ఆ వాట్సాప్ న్యూస్లో KHAN కాంగ్రెస్ అంటే ఖాన్లకు సంబంధించినటువంటి పార్టీ అది. అదే అర్బన్ నక్సలైటు అందరికి మావోయిస్టుల పార్టీ కంటే ప్రమాదకరమైనటువంటి అర్బన్ నక్సలైటు రాహుల్ గాంధీ అని చెప్పేటువంటి ప్రయత్నం. ఇవన్నీ భారత ప్రధాని ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే ఇవి అందరికీ అదే భాష, పైనుంచి కిందాకు ఒకటే భాష. నేనేమంటున్నా,
ఇవాళ ఈ వీడియో వాచ్ చేస్తున్నట్టు సోదరులు వాళ్ళు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సోదరులు అయితే మీరు ఏదైతే హింస మీద మీకు చాలా స్పష్టమైన అభిప్రాయం ఇట్లనే జరగాలని కోరుకుంటే బహిరంగానే చెప్పండి. లేదు ఇది అడ్డు తప్పిపోతున్నది, ఎక్కడో మొదలైనటువంటి ఒక ఎంతో కొంత ప్రజాస్వామిక విలువలతో మొదలైందని అనుకునేటువంటి గౌరవం మీకు ఏమన్నా ఇంకా ఫీలింగ్ ఉంటే ఇది జరగకూడదు, వాంఛనీయం కాదనేటువంటి దాన్ని మీరు స్పష్టంగా ఖండన ద్వారా తెలియజేయవలసి ఉన్నది. నేను ఇంతమందికి ఒక మిత్రుడు దిలీప్ గారు పెట్టి నేను చూసిన దేశభక్తి హద్దులు దాటిపోయినప్పుడు హింస పెచ్చుమీరుతుందని చెప్పేసి లివో టాల్స్టాయ్ అన్నటువంటి ఒక కొటేషన్ మిత్రులు ఎవరు పోస్ట్ చేసిండ్రు. ఆ టాల్స్టాయ్ గారు ఈ దేశం గొప్ప అంటే మనిషి అని చెప్పేటువంటి మహాత్మా గాంధీకి సంబంధించి ఒక మాట అన్నాడు ఆయన. భవిష్యత్తు తరాలు ఇట్లా ఒకవేళ నమ్ముతాయా, ఒక మానవుడు రక్తమాంసాలున్న మానవుడు మనిషి కోసం ఇంత గొప్పగా జీవించి ఇంత గొప్పగా అనేక విషయాలు చెప్పగలుగుతాడని చెప్పేసి నమ్మగలుగుతారు. అట్లా నమ్మలేనటువంటి మనుషుల లోపల మహాత్మా గాంధీ అట్లాంటి వాడు అని చెప్పుకున్నాడు. అట్లాంటి మహాత్మా గాంధీని చంపేసినటువంటి గాడ్సేను హీరోగా తరించి ఇవాళ మీరందరూ నెత్తిలెత్తుకొని ఆయనకు పూలమాలలు వేసి గాడ్సే రూపంలో మీరు ముకోటాలు పెట్టుకొని తుపాకీ పట్టుకొని గాంధీని చంపుతున్న బొమ్మలు పెట్టుకున్నటువంటి వాతావరణం ఉన్న తర్వాత ఈ దేశంలో ఇంకేం మిగులుతుంది? ఏం మిగలదు. మీరు అనుకుంటున్నారు మేము అధికారంలో ఉన్నామని చెప్పేసి, కానీ ఇవాళ మీరుంటారు, మీరు పోతారు, నేనుంటా పోతా, అందరం కలిసి సరే ఏ ఏజ్లో ఉన్న దాన్ని బట్టి ఎవరికి ఏమైందో తెలియదు. కానీ భవిష్యత్తులో పిల్లలు భవిష్యత్తు తరాలు ఏమవుతాయి? కొట్టుకొని చచ్చిపోతే మధ్య ఆఫ్రికా లోపల ఎట్లయితే ఇవాళ ప్రతిరోజు నరకం, ఒక సోమాలియాలో లేకపోతే కెన్యాలో ఉగాండాలో ప్రతిరోజు సాయుధ గుంపులు కొట్లాడుకుంటున్నట్టుగా ఈ దేశాన్ని మీరు ఒక అగ్నిగుండం చేయడం కోసం కంకణం కట్టుకున్నారా? నరేంద్ర మోడీ గారు ఆయన మోస్తున్నటువంటి అనేకమైనటువంటి వ్యవస్థలు ఏవైతున్నాయో చాలా స్పష్టంగా సూటిగా చెప్పవలసిన అవసరం ఉంది. ఇది కమ్యూనిస్టులతోటి కాంగ్రెస్ తోటి ఇంకేంటి రకరకాల వాళ్ళు తిట్టుకున్నటువంటి అనేక సోకాల్డ్ చెక్కులర్లు కదా, వీళ్ళందరికీ సంబంధించిన అంశం కాదు ఇది. ఇది భారతదేశం యొక్క వ్యవస్థలు బ్రతకగలిగి మనుషులు బ్రతకగలిగేటువంటి ఇది అసలు ప్రశ్నార్థకమైనటువంటి సందర్భంలో కూడా ఈ ప్రశ్న చాలా స్పష్టంగా అడుగుతున్నా. స్పష్టంగా ఇవాళ మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. మీరు రిజిస్ట్రేషన్ సంబంధించి ప్రియాంక ఖార్గేకి ఆన్సర్ ఇస్తారో లేదో తెలియదు, కానీ దీనికి మాత్రం మీరు ఆన్సర్ ఇవ్వవలసిన అవసరం ఉన్నది. నిజంగా నాకైతే ఇంకా దురదృష్టం ఏంటంటే ఇందులో ఆ పిల్లవాడు తివారన్న పిల్లవాడు ఉన్నాడు కదా, నాకు తెలిసి ఆ పేరు ప్రకారం అయితే బహుశా అగ్రవర్ణాల పేద పిల్లవాడు అయి ఉంటాడు, లేదా మధ్యతరగతి నుంచి ఎదిగి నిజాయితీగల పిల్లవాడు అయింటాడు. కులంతో కూడా సంబంధం లేదు. ఇప్పుడు మీకు రానున్న కాలం లోపల ఇంక దేనికి సంబంధం ఉండదు. మనిషి ఎదురిస్తే ఇంకా లేదా ఏదో సమస్య వస్తే చంపడం ఒక్కటే పరిష్కారం ఉండే వాతావరణాన్ని యూత్ లోపల పెంపొందించిన తర్వాత, పోలీసులు పెంపొందించిన తర్వాత ఎవడు ఏది ప్రశ్నిస్తానికి ఉండదు. ఏ క్షణంలో కూడా ఎవరిని ఏం కొడతారో చంపుతారో అనేటువంటి వాతావరణం ఉన్నట్లయితే వ్యవస్థలు ఎట్లా బ్రతుకుతాయి? నేను అడుగుతామన్నా, మీరు మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇంత పేరు చెప్పుకొని ఇంత చేసి అంత చేసి అసలు భారతదేశంలో పూట ఇండస్ట్రియల్ అట్మాస్ఫియర్ లేకపోతే ఒక ప్రోగ్రెసివ్ అట్మాస్ఫియర్ మిగులుతుందా? అసలు ఆర్థికంగా కూడా వ్యవస్థ బ్రతుకుతుందా? నేను అడుగుతామన్నా. ఇప్పటికీ అంటా ఉన్నారు తీవ్రమైన ద్రవ్యోల్బణం దిశగా దేశం సడన్గా మారేటువంటి స్థితి ఉంది. అందుకోసం పలు ప్రశ్నలను దృష్టిలో పెట్టుకొని ఈ దేశంలో ఇప్పటికే ఈ ప్రభావంలో కొట్టుకుపోతున్నటువంటి యూత్కు మిగతా వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళొకసారి పునరాలోచించండి. దీన్ని ఇట్లనే మీరు అడ్వకేట్ చేయగలిగేదంటే ఈ దేశంలో ఏమీ మిగలదు. కనీ విని ఎరగనటువంటి హింస తప్ప, మానవ హననం తప్ప ఇంకేం మిగలదు. దానికి స్పష్టమైనటువంటి సంకేతం ఇవాళ పోలీసులు అన్ని హద్దులు దాటి బీహార్లో చూపెట్టినారు. అవుట్ రైట్గా నేను ఒక్క ప్రశ్న అంటున్నా, చట్టంని చేతిలోకి తీసుకుంటే మేము ఊరుకోము, మా తుపాకీ ఊరుకోదు అన్నారు కదా. తుపాకీ బయట ఎదురుగా పడేసిన తర్వాత కూడా నువ్వు ఎదుటి మనిషిని కాల్చగలిగేటువంటి నువ్వు ఆయుధం చేతిలో తీసుకున్నావు కదా, నువ్వు కూడా చట్టాన్ని కాదని తీసుకున్నావు కదా. మరి నీ మీద మర్డర్ కేసు పెట్టాలి కదా, నీ మీద కూడా మా మర్డర్ కేసు పెట్టాలి కదా. నిజంగా మాట్లాడు, మీ భాషలో మాట్లాడు, ఎన్కౌంటర్కి అర్హులు కదా మీరు కూడా. మరి ఇట్లా చేసుకుంటూ పోదామా? ఇట్లనే చేసుకోవడం ఆయన నువ్వు ఎన్కౌంటర్ నేను ఆయన ఎన్కౌంటర్ చేసే వాతావరణాన్ని క్రియేట్ చేద్దామా? కాబట్టి ఈ దేశం శాంతిని కోరుకుంటుందని భావించే వాళ్ళు ఎవరైనా సరే బీహార్లో జరిగిన సంఘటన మీద ఒక తీవ్రమైన స్పందన రావాలి. ప్రధానమంత్రి స్వయంగా ఈ దేశానికి జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. భవిష్యత్తులో పునరావృతం కాదు అని హామీ ఇస్తే తప్ప నీ విశ్వగురువు ఉన్నటువంటి పరువులో కూడా అనువంత పరువు కూడా మిగిలాలంటే అది తప్ప ఇంకో మార్గం లేదని మాత్రం ఒక్కటి చెప్పడం కోసం తప్ప దయచేసి మీ అందరూ చెప్తా ఉన్నా. కింద సహజంగా మీరు ట్రోలింగ్ స్టార్ట్ చేసి ఈ పాత చింతకాయ పచ్చడి, అర్బన్ నక్సలైట్లు, చెక్కులర్లు, మీకు సిగ్గు లేదు, ఈ పనికిరాని మాటలు బంద్ చేయరు. మాకు సిగ్గుందో లేదో మాకు చెప్పాల్సిన ఒక బాధ్యత ఉంది కాబట్టి చెప్తా ఉన్నా తప్ప దయచేసి మరొకసారి చెప్తున్నా, చిల్లర ట్రోలింగ్ చేయకండి.
నిజాయితీగా ఈ జరిగిన సంఘటన మీద స్పందించడం నేర్చుకోండి. ఇది రేపు దేశంలో ఏ ప్రాంతంలో కూడా జరగవచ్చును. బీహార్ అనేది సహజంగానే హింసకు చాలా కార్యక్షేత్రంగా ఉందని చెప్పి ఒక బదనాం ఉంది కాబట్టి మనం తీసివేయచ్చు అని, ఇది రేపు ఎక్కడైనా జరగవచ్చు అని చెప్పి తెలియజేస్తూ భరత్ భూషణ్ తివారీ అనే అంశం మీద దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు స్పందించాలి, దేశ ప్రధానమంత్రి స్పందించాలి, దేశంలో ఉన్నటువంటి అత్యుత్తమైన వ్యవస్థను చెప్పుకున్నటువంటి పోలీసులందరూ కూడా స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.